సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఆందోళన చేపట్టారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో హలో యువత చెలో సీసీఐ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి సీసీఐ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టి ఫ్యాక్టరీ ఎదుట ధర్నా నిర్వహించారు. గతంలో ఫ్యాక్టరీ పునరుద్ధరణకు హామీ ఇచ్చిన నాయకులు ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు. సాధన కమిటీకో లేకుంటే ఈరోజు అయితే మూతపడ్డటువంటి ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించేంత వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుంచి అనేక దఫాలుగా అనేక విధాలుగా సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో మరి ఉద్యమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నప్పటికీ ఈరోజు కూడా ఇలా స్క్రాప్ టెండర్ పిలిచి ఇలా స్క్రాప్ టెండర్ని కూడా నిలిపివేయాలని చెప్పి అనేక రోజుల నుంచి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నా ఇలా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన స్పందన లేదు. కాబట్టి ఈరోజు